క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదనైనను ఎద్దైనను కుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగాన్ని అర్థం చేసుకున్నటకు మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేయండి. ఆ విధంగా మేము మీ ఉద్దేశాలను కలిగి మీకు ఇష్టముగా జీవించు కృపను మాకు ప్రసాదించవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున మరి ఒక జలోదర రోగం చేత బాధపడుచున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీల యొక్క ధర్మమును బట్టి వారు విశ్రాంతి దినమున ఏ పనియూ చేయకూడదని వారు తీర్మానం కలిగి ఉండిరి. అయితే ప్రభువు దేవుని ఉద్దేశాన్ని, దేవుని సందేశంలోని భావాన్ని ఇజ్రాయేళ్లకు వివరించవలనని ప్రభువు ఈ విధంగా విశ్రాంతి దినమున ఒక జలోదర రోగము గల వ్యక్తిని స్వస్థపరచుచు, మరి ఎవరి ఎద్దైనను గాడిద అయినను విశ్రాంతి దినమందు ఒక గుంటలో పడినట్లయితే మీరు దానిని బయటికి తీయరా? ఆ విధంగానే నేను కూడా ఈ యొక్క ఇజ్రాయేల్ అయినటువంటి ఈ యొక్క సహోదరులను నేను ఆ యొక్క అస్వస్థత నుండి నేను బాగు చేయుచున్నాననియు, గుంట నుండి ఒక ఎద్దునైనను గాడిదనైనను తీసినట్లుగా ఆ వ్యక్తిని స్వస్థపరిచి బాగు చేయుచున్నాననియు వారికి సందేశం ఇచ్చి ఉండెను. ఈ మాటకు వారేమీ జవాబు చెప్పకుండాది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచార వ్యవహారముల కంటే, మనుషులు కల్పించిన పద్ధతుల కంటే మరి మేలు చేయుట ఎంతో మంచిదనియు, అట్టిది దేవునికి ఇష్టమైనదనియు, దానిని ఎప్పుడైనా చేయవచ్చనియు ఈ వాక్యము ద్వారా మనము స్పష్టంగా తెలుసుకొనుచున్నాం. దేవుడు తన ఆత్మీయ జ్ఞానము చేత మనలను నడిపించునుగాక.